ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో ఏఐఎస్ఎఫ్ నేతలు నిరసన చేపట్టారు. విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, లేదంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో ఏఐఎస్ఎఫ్ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఏఎస్ఎఫ్ అంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వీరికి ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఏ విధంగా తీసుకుంటున్నారో మాట్లాడదాం. సార్, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి? ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు కొనసాగితే పేద విద్యార్థులకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా, ఏఎస్ఎఫ్ ఏ విధంగా చూస్తారు? గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్కి మెడికల్ కళాశాల ఉండాలని చెప్పని, మెడికల్ కళాశాల ఉంటే ఆటోమేటిక్గా ప్రభుత్వ ఆసుపత్రి కూడా వస్తుందని చెప్పని పూర్తి స్థాయిలో 17 కళాశాలలు తీసుకొచ్చారు. 5 కళాశాలలు ప్రారంభించారు. 2 ఎలక్షన్స్ నాటికి పూర్తి అయిపోయినాయి. కానీ ఈరోజు గత నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో భాగంగా 186వ రోజు ఆగస్టు 16, 2023 సంవత్సరంలో మేము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ కళాశాల కొనసాగిస్తాం 10 అని చెప్పారు. తన మంగళగిరి నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తిగా ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ మంత్రి మండలిలో మీ ఎమ్మెల్సీలు, మీ ఎంపీలు గీతం భరత్ మొదలుకొని భాష్యం రామకృష్ణ, నారాయణ, ఎన్ఆర్ఐ పూర్తి స్థాయిలో వీళ్ళందరూ మీ ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఉన్నారు. ఈరోజు కేవలం వారి కట్టబెట్టడానికే ఎకరానికి 100 రూపాయలు లీజులు ఇస్తూ ఉన్నారు. ఏఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. అయ్యా, కూటమి ప్రభుత్వ నాయకులారా, ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు డాక్టర్లు అవ్వడం మీకు ఇష్టం లేదా? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యార్థులకి ఒరిగింది ఏమీ లేదు. కేవలం ట్విట్టర్లకే పరిమితం అవుతా ఉన్నారు తప్ప విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా వీళ్ళ అడుగు ముందుకు వేయట్లేదని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నప్పటికీ నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న, చేమ కుట్టినట్టు కూడా వాళ్ళకు ఉండే విధంగా లేదని చెప్పేసి తెలియజేస్తాను. ఈరోజు ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విద్యార్థుల పక్షాన ఉంటుందని చెప్పి ఈరోజు మోసం చేస్తూ పూర్తిగా కార్పొరేటర్లకి కొమ్ము కాస్తూ వాళ్ళ పక్షాన్ని నిలుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మరి అంత చక్కగా మెడికల్ కళాశాలలు నిర్మించి జగన్మోహన్ రెడ్డి గారు 5 కళాశాలలు ప్రారంభించి మీరు ఎలక్షన్ టైంకి వచ్చి ఏదో ఇది చేసేస్తాం, అది చేస్తామని చెప్పి ఈరోజు పూర్తిగా వెనక భాగానికి వెళ్ళి ఫోటోలు దిగి ఇక్కడ ఎటువంటి మెడికల్ కళాశాలలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించలేదని చెప్పి అసత్య ప్రచారాలు విద్యార్థులు నమ్మట్లేదు. తక్షణమే ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు పూర్తి చేసి ప్రారంభించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నా. మొత్తం మీద మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. చేతనైతే మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, లేని పక్షంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ రాజీనామా చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.